Baby, don't go rattling my monkey cage. Baby, don't go rattling my monkey cage. Yeah, and don't try to rip me up. Oh, oh. Sugar, don't come knocking round that back door. ఏం దొరికితే తెచ్చేసేయండి. అరే ఇదేంటి? తను ఏం చెప్పిందంటే డ్రైవర్ సడన్గా ముందుకొచ్చాడని, తనని సేవ్ చేయడానికి తను ఏం చేయలేకపోయిందని. తను ఎవరి నుంచి పారిపోతుంది?
ఆ, ఇక ఒక ఆఖరి ప్రశ్న, అది చెప్పి నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు యాక్సిడెంట్ తర్వాత ఏమైనా ఎవరినైనా డ్రైవర్ వెనకాల వెళ్ళడం చూసావా లేక? ఫ్రాంకీ, నువ్వేదైనా చూసావా? ఏ హనీ, ఈరోజు ఎలా గడిచింది? ఓ, ఏంటి విషయం? ఓ గాడ్, ఈరోజు చాలా బాగా గడిచింది. సరే, ఈ విషయం చెప్పు, ఈరోజు మంచిగా చదువుకున్నావా? అయినో ఇది నీకు సవాల్ లాంటిదే. నీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, నువ్వు ఇంకా చదువుకోనే లేదు. ఇంకా కొన్ని రోజులే ఉంది. ఒక్కసారి ఎగ్జామ్స్ అయిపోయిందంటే నువ్వు ఫ్రీ అయిపోతావు. నువ్వు ఇక లా స్కూల్కి వెళ్ళిపోతావు, నేను జూనియర్ టీచింగ్కి వెళ్ళిపోతాను. అప్పటి వరకు నువ్వు గ్రాడ్యుయేట్ అయిపోతావు, నాది పిహెచ్డీ అయిపోతుంది. కానీ దాని తర్వాత మనం శాన్ ఫ్రాన్సిస్కి వెళ్ళిపోతాం. మనం ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడతాం. మనం ఒక సొంత ఇల్లు కొనుక్కుందాం, ఒక కుక్కను కూడా పెంచుకుందాం. మామ్ డాడీ కూడా అక్కడ కలవడానికి వస్తూ ఉంటారు. నేనైతే తర్వాత 5 yearsకి కూడా ప్లాన్ చేసేసాను తెలుసా. నువ్వెప్పుడు ఇదే కోరుకునేదానివి కదా, ఏంటి? నీ డ్రీమ్స్ మొత్తం కంప్లీట్ అవుతాయి. మనం కలిసి పూర్తి చేద్దాం. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? హలో, లేదో లేదో, వాడిని ఇప్పటికిప్పుడే చంపేయాలి. ఇన్సూరెన్స్, నాకు ఇన్సూరెన్స్ గురించి ఏం దిగులు లేదు. దీంతో మనుషులందరికీ ఏం అవసరం లేదు. నేను బ్రేక్ఫాస్ట్ చేసుకోగలను. సరే, నేను హెక్టర్తో మాట్లాడాను. వాళ్ళ మనిషి వచ్చి కార్ తీసుకుని రిపేర్ చేసి మళ్ళీ గ్యారేజ్లో పెడతాడు. సరేనా? కరెక్ట్గా చెప్పాను కదా?
నన్ను హెక్టర్ పంపించాడు. మీరు నాకు కీస్ ఇచ్చేయండి. ఆ బండివి. హా, ఒక్క నిమిషం, ఇప్పుడే తెస్తాను. థ్యాంక్ యూ. మీ బండి తొందరగా బాగు చేసి తీసుకొస్తాను. ఫ్రాంకీ, ఏమైంది నీకు? అయితే అతని ట్రక్ పాడైంది, వాడు పారిపోతాడు, వాడిని వదిలేస్తాడు. నువ్వు మరి ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సింది. ఈ రోజు స్టీవ్ది మీటింగ్ ఉంది, ఇంకా ఇంట్లో ఒకదాన్నే ఉండాలనుకోలేదు. ఏంటి నువ్వు ఆ టైంలో ఫోన్లో ఉన్నావా? ఆ మనిషిని నువ్వు చంపేటప్పుడు ఎవరికైనా మెసేజ్ చేస్తున్నావా లేక? చాలు, ఇది చాలా ఎక్కువైంది. ఒకవేళ ఆత్మ విసిగిస్తుందని ఇలా కూడా చేస్తుండొచ్చు కదా. లూయిస్, ఏంటి? ఇందుకోసమే నువ్వు ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నావు. సరే పదండి, ఈ బర్త్డే పార్టీకి మనకి ఇంకొక షాట్ వెళ్దాం. ఇక చాలా ఆపు. Yes! All right. Let's shot. చూడు, ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఉన్నారు, లేదా ఏదైనా వస్తువు. నీకు నా మీద నమ్మకం లేదా? చూడు, ఇదంతా నిన్నే జరిగింది. నీకు నువ్వు కొంచెం టైం ఇవ్వు, ఇదంతా సెట్ అవుతుంది. ఏంటి, మళ్ళీ నార్మల్ అయిపోవాలా? హే, నాతో డాన్స్ వేస్తావా? సరే వద్దులే. విను, లేడీస్ ని వాళ్ళ క్లబ్ నుంచి పంపించేస్తున్నారు. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. హే ఫ్రాంకీ, నా అబ్బాయి చూస్తున్నాడు. నాకు తెలిసి ఆ అబ్బాయి నీతో మాట్లాడడానికి నీ దగ్గరకు వస్తున్నాడు అనిపిస్తుంది. నువ్వు నాతో ఉంటావా? జస్ట్ 30 minutes ప్లీజ్. నేను కొంచెం సేపు ఉండొస్తాను. ఇది తీసుకో, ఇది నీకు హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది? చూడు, నీ అన్ని కష్టాలను దూరం చేస్తుంది ఇది. థ్యాంక్ యూ మాలీ, కానీ తెలుసు కదా, ఒక్క టాబ్లెట్తో అన్నీ సెట్ అయిపోవు. ఒకవేళ అయిపోతే మరి?
నాకెందుకో మంచిగా అనిపించడం లేదు. నాకు ఆరోగ్యం పాడైందనుకుంటా. మౌలి, మౌలి నువ్వేనా? మౌలి, అసలు ఎవరు నువ్వు? మౌలి, మౌలి నన్ను కాపాడు ప్లీజ్. నీ బర్త్డే ఎప్పుడు ఇంత చెత్తగా ఉంటుంది. ఈ ఫ్రాంకీ ఇంకా మౌలి ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరు తెలివైన వాళ్ళు మెల్లగా జారుకున్నారు. ఫ్రాంకీ అలా ఎప్పటికీ చేయదు. జోనాతో అయితే కాదు, తనైతే అలా చెయ్యదు కదా జోనా. ఫ్రాంకీకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, స్టీవ్. మర్చిపోయావా ఏంటి? హ, అయినా ఇవన్నీ గతంలో విషయాలు. హే ఫ్రాంకీ, మేము నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నువ్వు బానే ఉన్నావా? అంతకుడు ఇక్కడ బొమ్మలా ఉన్నాడా? అంటే షాప్లో బొమ్మలాగనా? అలా ఎలా జరిగి ఉంటుంది? అయినా ఎలా జరిగింది? ఫ్రాంకీ చెప్పింది మౌలి గొంతు కట్ అయిందని. కానీ ఏంటి తన మీద అంత నమ్మకం ఉందా నీకు? కొంచెం నోరు మూసుకొని కూర్చుంటావా? నా ఉద్దేశం, ఈ 2 రోజుల నుంచి మనుషులు తన కళ్ళ ముందే చనిపోతున్నారు. నేను ఇంతకు ముందు తన్ని ఎప్పుడు ఇలా చూడలేదు. తన మామ్ అండ్ డాడ్ చనిపోయినప్పుడు కూడా. నేను ఇంతకు ముందు ఎప్పుడు తనని ఇలా చూడలేదు. తన పేరెంట్స్ చనిపోయినప్పుడు కూడా. తను బొమ్మను చూసిందా? హే జోనా, నువ్వు బానే ఉన్నావు కదా? నేను మా ఇంటికి వెళ్తున్నాను.
కూల్గా ఉండు, పదా. వినండి, మీ కుక్క నా దగ్గర ఉంది. నా మాట వినపడుతోందా? మీ కుక్క నా దగ్గర ఉంది. ఏంటి, మీకు ఏదైనా హెల్ప్ కావాలా? చూడు, ఇది ఎవరు చేశారో పోలీసులు వాళ్ళని పట్టుకుంటారా? ఇది వాళ్ళ పని. వాళ్ళు పట్టుకోలేరు. వాళ్ళకి నా మీద నమ్మకం లేదు, పిచ్చిదనుకుంటున్నా. నువ్వు అలా ఆలోచించకో. నువ్వు పిచ్చిదానివి కాదు. నాకు తెలుసు, నిన్న రాత్రి చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. కానీ దాని వెనుక ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. మేబీ గ్యాస్ లీక్, లేక డ్రగ్స్ మీటర్, తెలీదు అసలు ఏం జరిగిందో. కానీ ఏదైతే జరిగిందో నేను మా బాస్తో మాట్లాడతాను. నాకు కొన్ని రోజులు లీవ్ కావాలని అతన్ని అడుగుతాను. నేను ఇక్కడే నీతోనే ఉంటాను.
మనం కలిసి దీన్ని ఎదుర్కొందాం. ఇదే మంచి ఐడియా కదా? హా. స్టీవ్, చెప్పు. నువ్వు నన్ను నమ్ముతావు కదా? నేను నైట్ మొత్తం పరిగెడుతూనే ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంటే వస్తుంది. నాకేం అర్థం కావట్లేదు, తను నన్ను ఎందుకు చంపలేదు. నాకు తెలిసి అది నాతో ఆటలాడుతుంది, లేదా అదేంటంటే తను చంపేస్తాడు. ముందు నాకు నమ్మాలని అనిపించలేదు, కానీ ఆ రాత్రి కార్ యాక్సిడెంట్, క్లబ్లో మౌలి, ఇప్పుడు నువ్వు కూడా, అది మన వెనుకే ఉంది, మన అందరి వెనుక ఉంది. కానీ ఇలా ఎలా అవుతుంది? నువ్వు మాట్లాడేది ఎలా ఉందంటే మూవీస్లో చూపించినట్లుగా పాత ఇల్లు, పాత తలుపులు, పాత గుడి. ఒకవేళ ఇది నిజమైతే? ఏమైంది? నాకు అర్థం కావట్లేదు అది ఏంటో. నేను ఒక్క సెకండ్ కూడా కళ్ళు మూసుకోలేకపోతున్నాను. తను ఎక్కడైనా ఉండొచ్చు. అతను చుట్టుపక్కల వాళ్ళందరినీ చంపేశాడు. నాకు చాలా భయంగా ఉంది. నేను ఇప్పుడు చాలా భయంతో ఉన్నాను. అతను నన్ను ఏ క్షణాన్నైనా చంపేయొచ్చు. పోలీసులు కూడా నా మాట నమ్మట్లేదు. నా మాటలు అసలు పట్టించుకోవట్లేదు. నాకు అర్థం కావట్లేదు నేనేం చెయ్యాలి అని. నా మాటలన్నీ కూడా వీళ్ళందరికీ అబద్ధంలా అనిపిస్తున్నాయి. కానీ ఒకవేళ ఏదైనా స్టాచ్యూ మీ వెనకాల పడుతుంటే అప్పుడు అయితే ఏంటి? తెలీదు. ఆ వీడియో అక్కడికే అయిపోయింది. ఏంటిది? ఏమైనా జోకా? చెప్పు జోనా. జోనా, కమాన్ ఫ్రెండ్స్, ఇది ఒక వైరల్ వీడియో అంతే. నాకు తెలిసి ఇదేదో మూవీ కోసం మార్కెటింగ్ అనుకుంటా. వాళ్ళు ఎప్పుడు ఇలానే చేస్తారు. వాళ్ళు బ్లేయర్ విచ్ ప్రాజెక్ట్ కి చేశారు, ఇంకా సెల్ఫీ ఫార్మింగ్. లేదు లేదు, తన వీడియోలో ఏదైతే చెప్పిందో అది మనతో జరుగుతుంది. ఫ్రాంకీ, మేము అర్థం చేసుకోగలం కానీ తనేలా చంపగలడు? తనొక స్టాచ్యూ అంతే. తనేలా చంపుతాడు? తను ఏదైనా చేస్తాడు. తను ఎక్కడికి కదలకుండా మనుషుల్ని చంపేస్తాడు. ఒక నిమిషంలో ఇక్కడ, ఇంకో నిమిషంలో వేరే చోట. తను మనల్ని ఫాలో అవుతాడు. మీరు తనని చూడలేరు, కానీ తనని ఫీల్ అవుతారు. తను ప్రతి చోట ఉన్నాడు. ఇంకా ప్రతి నిమిషం మన నీడలాగా చూస్తూనే ఉంటాడు. ఎదురు చూస్తూ ఉంటాడు అప్పటి వరకు. ఇక చాలా, నువ్వు ఆపుతావా? అక్కడ చూడు, దూరంలో ఉంది. నిజంగా చాలా దూరంలో అటు ఉంది. చూడండి, దూరంగా ఉన్నాడు. నిజంగా చాలా దూరంగా ఉన్నాడు. చాలా అంటే చాలా. ఇది చిన్న విషయం కాదు. అంటే మౌలి చావు నిన్న నైటే జరిగినట్టుంది. జోక్స్ చాలా అయ్యాయి. చాలు, నేను ఇంటికి వెళ్తున్నాను. లేదు, నువ్వు నమ్మి తీరాలి. మేము దీని గురించే చెప్తున్నాం. ఇప్పటి వరకు తను ఇక్కడే ఉన్నాడు కదా, సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడి నుంచి ఎలా మాయమయ్యాడు? ఓ మై గాడ్! హే గాయ్స్, స్టీవ్ చూడు, తను వచ్చేసాడు. ప్లీజ్ ఫ్రాంకీ, నువ్వు మళ్ళీ అదే చెప్తున్నావు. కానీ తను అక్కడే ఉన్నాడు. ఐఎమ్ సో సారీ, కానీ నేను మీ అందరినీ ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపోమంటున్నాను. నేను ఫ్రాంకీతో మాట్లాడాలి. స్టీవ్, కానీ తను ఏం నువ్వు చెప్తుందంటే కూడా ఇలా అనుకోలేదు. ఒక లైన్ ఉంటుంది,
నాకు అనిపిస్తుంది నువ్వు తెలివైన వాడివని. నిజంగా ఫ్రాంకీ నువ్వు కూడానా? నాకు తెలిసి ఫ్రాంకీ భయపడుతుంది. ఫ్రాంకీ తనని కిటికీ నుంచి చూసింది. తన ఆలోచన మన బ్రెయిన్కి ఎక్కించింది. అది మన మీద బాగా పనిచేసింది. అందుకే ఆ స్టాచ్యూ మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. తన చేతులు కిందున్నాయి. భయంకరమైన కళ్ళు, భయంకరమైన నవ్వు. నాకు కూడా అదే అనిపించింది. నాకు కూడా అచ్చం అలాగే కనిపించింది. నాకు తెలిసి ఇంటి లోపల ఎవరో ఉన్నారో. ఎప్పుడైతే మనం చూడట్లేదో అప్పుడు వేరే బొమ్మ పెట్టిస్తున్నారు. అంటే నువ్వు అనేది కళ్ళు మూసి తెరిచే లోపలే మాయం చేస్తున్నారంటావా? ఒకవేళ అది బొమ్మ కాకపోతే బొమ్మ రూపంలో ఉన్న మనిషి కూడా అయి ఉండొచ్చు కదా. మనల్ని డైవర్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తుందేమో. మళ్ళీ అక్కడ నుంచి పారిపోయింది. నువ్వు చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది ఎల్విస్. మర్డర్ చేసే స్టాచ్యూ కన్నా ఈ మాటల్లో దమ్ముంది. అక్కడ ఏం జరిగిందో నువ్వు నీ కళ్ళతోనే జాన్, చూసావు. నా గురించి నీకు బాగా తెలుసు. నేను ఒక సైంటిస్ట్ని. నేను జస్ట్ లాజిక్ నేను నమ్ముతాను. ఇంకా మనం దీని గురించి తర్వాత మాట్లాడదామా? నేను వెళ్ళిపోవాలి. నాకు కొంచెం ప్రశాంతత కావాలి. తన అన్ని మాటలు ఎవరికి అర్థం కావట్లేదు. తెలీదు తను ఏం చెప్పాలనుకుంటుందో. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. ఒకవేళ అలా జరిగితే నో, జరగకూడదు. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. ఒకవేళ అలా జరిగితే నో, జరగకూడదు. స్టీవ్,
నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అంతా ఓకే కదా? నేను చాలా భయంకరమైన రూపం చూశాను. ఈరోజు వరకు నేను ఇంత భయంకరమైన కళ చూడలేదు. నేనేం చూశానంటే, నువ్వు ఆ స్టాచ్యూతో ఎంత కలిసిపోయావంటే నువ్వు నన్ను వదిలేశావు. ఇంకా అది చూసి నాకు ఎంత కోపం వచ్చిందంటే, నేను గొంతు పిసికేసి నిన్ను చంపేశానంట. నిన్ను చంపేసిన తర్వాత ఆ తర్వాత నేను నిన్ను చిన్న చిన్న ముక్కలుగా చేశానంట. నాకు అనిపిస్తుంది ఎక్కువ పని చేయడం వల్ల నేను పిచ్చున్నైపోయానేమో. స్టీవ్, నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నావా? ఇదంతా ఎప్పుడైపోతుందో అప్పుడే నేను ఖచ్చితంగా సంతోషంగా ఉంటాను. ఎప్పుడు అవ్వకపోతే? అది నా వెనకే వస్తే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పుడు? ఇది జోనానే నీ మైండ్కి ఎక్కించాడు కదా? లేదు. నాకు ఇలా ఎందుకు అనిపిస్తుందంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు ఫ్రాంకీ. లేదు స్టీవ్. అయితే మంచిదే, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఈ ప్రపంచం మొత్తంలోకి వెళ్ళి నాకు నీకన్నా ఎక్కువ నాకు ఇంకేది అవసరం లేదు. నేను నీకు ఏమీ కానివ్వకుండా చూసుకుంటాను. నీకు ఈ విషయం తెలుసు కదా? గుడ్. ఏం పర్వాలేదు, నాకు కూడా భయం వేస్తుంది. ఇదిగో, నీకు అవసరం పడచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? హాయ్ డియర్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? సరేలే, త్వరలో మళ్ళీ కలుద్దాం. ఎవరు నువ్వు? నా మాట విను, నేను చెప్పినట్టుగా చేయి.
నేను పోస్ట్ పెట్టిన దానికి జవాబు వచ్చింది. పోస్ట్? నువ్వు ఏ పోస్ట్ గురించి మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి వీడియో మీద నేను కామెంట్ చేశాను, ఎవరైనా హెల్ప్ చేస్తారా అని. ఒకరు జవాబిచ్చారు. తను ఏం చెప్పాడంటే స్టాట్యూస్ని షిప్పింగ్ చేసి తెప్పిస్తారని. మనం తనని ఆపగలమా? మైక్ నెక్స్ట్ ఫ్లైట్కి ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడికి వచ్చాక అన్ని అర్థమయ్యేలా చెప్తాడు. మీ అందరి ఫ్రెండ్స్ని మీ ఇంటికి పిలిపించు, లేకపోతే ఒక్కొక్కరుగా అందరూ చనిపోతారు. హలో, థ్యాంక్ గాడ్ నువ్వు బాగున్నావు. ఆగు, నాకు లూసీ కాల్ వస్తుంది, నువ్వు వెయిట్ చేయి. లేదు, నువ్వు తనని కాన్ఫరెన్స్ కాల్లో పెట్టు. ఇది మన అందరి కోసం. ఇప్పుడు మీ ఇద్దరు ఎక్కడున్నారు? గవర్నమెంట్ లేన్ లో. నేను 6th వాషింగ్టన్. ఓకే, మనం దగ్గరలోనే ఉన్నాం. మనం వాషింగ్టన్ ప్లాజా దగ్గర కలుద్దాం. విను డ్రిక్, నువ్వు మెడిసిన్ తీసుకుని వెంటనే ఫ్రాంకీ ఇంటికి వచ్చాయి. నాకు సరిగ్గా చెప్పు జోనా, ఏమైంది? మన అందరి ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయి. బొమ్మ గురించి మాట్లాడింది చాలు. నువ్వు అనవసరంగా మమ్మల్ని భయపెడుతున్నావు. నా మాట విను డ్రిక్, లేకపోతే అది నిన్ను మెడిసిన్ ని చంపేస్తుంది. చూడు జోనా, నువ్వు నీ పని మీద ధ్యాసించు. నేను మెడిసిన్ చాలా బాగున్నాను. Girl, don't lie to me. Tell me, where did you sleep last night? In the pines where the sun would ever shine. I was shivered the whole night. My girl. ఇప్పుడు ఇది నాకు చాలా అవసరం. నేను తనను ప్రేమిస్తున్నాను. ఐ మీన్ నా గర్ల్ ఫ్రెండ్. తనను హ్యాపీగా ఉంచడానికి నేను ఏదైనా చేస్తాను. ట్రై చేస్తున్నాను తనను హ్యాపీగా ఉంచడానికి. కానీ ఈరోజు రేపు నేను అలా చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ చేస్తుంది. ఇజబెల్, థ్యాంక్స్. ఇప్పుడు నాకు ఇది చాలా అవసరం. కానీ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళాలి. నా హనీ నా కోసం వెయిట్ చేస్తుంటుంది, లేదా వెయిట్ చేస్తూ ఉండకపోవచ్చు. నేను పిచ్చండి అయిపోయాను. నాకు ఇంకొక పెగ్గిస్తారా ప్లీజ్? మెడిసిన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. డ్రేక్, లూయిస్ కూడా. మ్యాలిక్ ఎప్పుడు రీచ్ అవుతాడు? తెలీదు. తను ఏం చెప్పాడంటే భయపడకుండా అందరినీ ఒకచోటే ఉండమన్నాడు. నిన్ను జోనా వద్దు. ఆగిపో డ్రేక్. ఇది తప్పు చేసింది తను, మేము కాదు. ఫ్రాంకీ వల్లే తను మన లైఫ్ లోకి వచ్చింది. ఏమైంది? మెడిసిన్ ఎక్కడుంది? ఐఎమ్ సో సారీ డ్రేక్. తన గురించి ఏం తెలుసో చెప్పండి. అసలు ఏంటది? మనం వెంట ఎందుకు పడుతుంది? ఎందుకంటే మనం దాన్ని చూసాం. మరి ఫ్రాంకీ ఎందుకు చనిపోలేదు? డ్రేక్, అందరికంటే ముందు తనే చూసింది కదా. దాంతో సంబంధం ఏంటి? ఇది నిజమే. నన్ను చంపడానికి చాలా ఛాన్సెస్ ఉన్నా చంపలేదు. మ్యాలిక్ నీకు ఇంకా ఏం చెప్పాడు? మనం అందరం చనిపోతున్నాం కదా. చెప్పు.
నేను ఎవరి కోసమైనా పరిచయం లేని మనుషుల కోసం ఆన్లైన్లో కలిసిన వాళ్ళ కోసం వెయిట్ చేయను. తను ఏం చేస్తాడు? మంత్రం అయితే వేయడు కదా. హ. నా మాట విను డ్రేక్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. చూడు జోనా, ఒకవేళ నేను చనిపోతే కేవలం నా ఇష్టంతోనే, అర్థమైందా? నన్ను టచ్ చేయకు. నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే తను కూడా నీ వెంటే వస్తాడు. ఇంకా దాన్ని ఎవరు చూస్తారో అది వాళ్ళ వెంట పడుతుంది. అందుకే మాలిక్ చెప్పినట్టు మనందరం కలిసి ఉండాలి. లేకపోతే మనతో పాటు వేరే వాళ్ళ ప్రాణాలు కూడా డేంజర్లో పడేసినట్టే. ఇంకా ఇది ఎప్పుడూ ఆగదు. అందుకే అది నన్ను ఇప్పటి వరకు చంపలేదు. వీడియోలో అమ్మాయి వేరే వాళ్ళని చంపాలనుకుంది. తనకి తెలుసు ఆ స్టాచ్యూ తనని వేరే వాళ్ళు చూడాలని. లేదు, అదేమైతే అనుకుందో నేను అలానే చేశాను. దీంట్లో నీ తప్పేం లేదు. నీకిదేమీ తెలీదు. తను కరెక్ట్ గా చెప్తుంది ఫ్రాంకీ, దీంట్లో నీ తప్పేం లేదు. హే గాయ్స్, ఏమైంది? మనుషులు చనిపోతున్నారు. స్టీవ్, అది మెడిసిన్ ఎసబెల్ లూయిస్ ని కూడా చంపేసింది. ఇప్పుడు మా వెంట పడుతుంది. నాకు తెలుసు మా మీద నీకు నమ్మకం లేదని, కానీ మేము అది చూసాం. జోనా, మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది, కానీ ఎక్కువసేపు చూస్తే అనిపించదు. ఎందుకంటే ఫ్రాంకీ మొత్తం మీతోనే ఉంటుంది కాబట్టి. నేను హ్యాపీగా ఉండి కూడా లేను. చూడు స్టీవ్, నాకు కూడా ఇది నమ్మాలనిపించలేదు, కానీ ఇది నిజం. నిజంగా నువ్వు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? నాకు అనిపిస్తుంది నీకు కూడా పిచ్చెక్కిందని. నువ్వు జోనా ఇంకా డ్రిక్ గురించి తప్పుగా అనుకుంటున్నావు. అలా ఏం లేదు. ఇప్పుడు కేవలం మాకు ఒక్కదాని మీదే చింతుంది. అది ఆ బొమ్మ బయట ఉంది, ఇంకా మా వెంట పడుతుంది. తాగకు ప్లీజ్. నువ్విది కాదు స్టీవ్. మరి ఎలా ఉంటాను? కొంచెం నాకు చెప్పొచ్చు కదా ఫ్రాంకీ. ఎలాంటి సమాధానం లేదు నీ దగ్గర. మీ మామలాగే నేను కూడా. గాయ్స్, స్టీవ్ వద్దు. దాని దగ్గరికి వెళ్ళకు. అక్కడ ప్రమాదం ఉంది. స్టీవ్ ప్లీజ్. నేను చెప్పాను కదా, దీనికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు అనవసరంగా భయపడుతున్నారు. స్టీవ్, 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 ఇక్కడ కామెడీ జరగట్లేదు. అది కేవలం ఒక బొమ్మ మాత్రమే. అది సరిగ్గా చూడు. చూసా? అయితే ఇప్పుడు కొంచెం ఆలోచించు. మనం ఎప్పుడు దీన్ని చూస్తామో అది వెళ్ళిపోతుంది, కానీ ఇప్పుడు అది కావాలనే అలా ఉంది. ఒకసారి అటు చూడండి ఫ్రెండ్స్. మనం దీన్ని ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో ఉంచాలి, ఎవరు దీన్ని చూడకుండా. నేను దీని మీద అస్సలు చేయవేను. నేను చేస్తాను. ఈ బొమ్మ అప్పుడే కదులుతుంది, మనం ఎప్పుడైతే చూడకుండా ఉంటామో. అంటే మన ధ్యాస దీని మీద ఉన్నంత వరకు అది ఎవరిని చంపలేదా? మనం దీన్ని ఎప్పుడు చూస్తూ ఉండలేం. ఆఖరికి మనం ఎలాగో పడుకుంటాం. మనం దీన్ని ఇలానే చూస్తూ ఉండిపోవాలి. స్టీవ్, అది నేను నిన్ను చూడ్డానికి వచ్చాను. నేను ఎంత పెద్ద యూస్లెస్ని కదా.
చూడు, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో స్టీవ్, దానికి మనం ఇద్దరం ఇబ్బంది పడుతున్నాం. ఎలా అంటే నీ భయాలు, ఈ యాక్సిడెంట్స్, ఇంకా అందరి చావు. ఇంకా ఆ బొమ్మ. నీకు నమ్మకం ఉందా? విను, నేను నీకోసం కాఫీ తెస్తాను. ఇంకా మన ఇద్దరం కలిసి. లేదు, నేను నా పని చూసుకోవాలనుకుంటున్నాను. సరే. మన కాలేజ్ తర్వాత మళ్ళీ ఇది మొదటిసారి మనిద్దరం ఇంతసేపు కలిసి కూర్చున్నాం. అలానే నీకు తెలుసా, మనం పెద్దగా అయ్యాం. అసలు జీవితం స్టార్ట్ అయింది. ఇంకా నువ్వు స్టీవ్తో డేట్ చేయడం మొదలుపెట్టావు. ఇదంతా చాలా విచిత్రంగా ఉంది నాకు. ఏంటి ఇదంతా వింతగా ఉందా? మన ముగ్గురం మూవీ చూడడానికి వెళ్ళేవాళ్ళం. స్టీవ్ అక్కడే దగ్గరే కూర్చునేవాడు. ఇంకా నేను దొంగతనంగా నిన్ను కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేవాడిని. జోనా, చాలా అబ్బింకా. ఇప్పుడు నాకు అర్థమైంది మనం కలవడం ఎందుకు మానేశామో. గుర్తుందా, మనకి జూనియర్ స్కూల్లో ఉన్నప్పుడు 3 నెలల వరకు సబ్స్టిట్యూట్ టీచర్ చదివించారు. మిస్ కార్బిస్. గుర్తుందా, నువ్వు తనని అడిగేవాడివి నువ్వు ఎప్పుడు అమ్మవు అవుతావని. చూడు, మనందరికీ అనిపించేది తను ప్రెగ్నెంట్ అని. అందరికన్నా ఎక్కువ నీకు అనిపించింది. తను నిజంగానే ప్రెగ్నెంట్ లా అనిపించేది. ఏదైనా మన మనసులో ఉన్నప్పుడు అడిగేసేయాలి. అందుకే. మరి నేనెందుకు అడగలేదు? మరి నువ్వు నన్నెందుకు అడగలేదు? అది కాఫీ రెడీ అయి ఉంటుంది. జాగ్రత్త ఫ్రాంకీ.
స్టీవ్ లేదు. ఇంకా అంతా అయిపోయింది ఫ్రాంకీ, అంతా అయిపోయింది. నువ్వేం చేసావో నీకు కొంచెం కూడా ఐడియా నాకు లేదు. తెలుసు నేనేం చేస్తున్నాను. నేను పిహెచ్డి క్యాండిడేట్ని, అర్థమైందా? నా ముందు హీరో అవ్వడానికి ప్రయత్నించకు నువ్వు. నేను నీ థీసిస్ చూశాను. నీకిప్పుడు ఒకరి హెల్ప్ అవసరం. అవునా? మరి నీ సంగతి ఏంటి ఫ్రాంకీ? నీ సంగతి ఏంటి? అసలు నీకు తెలుసా నేను ఎంత ఇంపార్టెంట్ థీసిస్ మీద పనిచేస్తున్నానో? అరే అసలు నీకు విషయం తెలియనే తెలీదు. మా బాస్ ఇంకా నా కొలీగ్ అందరు నా మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇంకో విషయం తెలుసా, నాకు ఈ లోకంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది ఫ్రాంకీ. నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు స్టీవ్? నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకో. ఇక్కడేం జరుగుతుంది? ఏదైనా అవ్వని చూడడం మాత్రం ఆపకు. జోనా మాట వినకు ఫ్రాంకీ, నీ కేవలం తన మాటలే వినపడతాయి కదా. నేను నీకు చెప్పాను కదా, అది కేవలం ఒక బొమ్మ అని. ఐఎమ్ సారీ, అంటే దాని అర్థం కేవలం అదొక బొమ్మ మాత్రమే. ఇక నేను వెళ్ళి థీసిస్ మీద పని చేసుకుంటాను. ఏ విను ఫ్రాంకీ, నాకు అడ్వైస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వాడు పిచ్చోడని నాకు ముందే తెలుసు. ఎవరైనా తన్ని చూసారా? లేదు, తను ఇక్కడే ఉన్నాడు. నాకు తెలుస్తుంది. మనం వెంటనే పోలీసులను పిలవాలి. ఒకవేళ మనం ఎవరినైనా పిలిస్తే వాళ్ళు కూడా బొమ్మను చూస్తారు. మనం ఆ రిస్క్ తీసుకోలేము. కానీ అది ఎక్కడుంది? అది దాక్కుంది. దాని వీక్నెస్ మనకి తెలుసు. బలహీనత, దాన్ని మనం ఆపలేమా? లేదు, మనకి తెలుసు దాన్ని ఎలా ఆపాలని. మనం దాన్ని వెతకాలి. గుర్తుపెట్టుకోండి, ఏమైనా అవ్వని కానీ తన నుంచి దృష్టి కదల్చకండి. తను మన ముందుకు రాకపోతే తనంతలు తను వస్తాడు, తనంతలు తను మాయమైపోతాడు. కానీ మనం ఇప్పటి వరకు బతుకున్నాం. కానీ అది అనుకుంటుంది మనం బ్రతికుండాలని. ఫ్రాంకీ చాలా కరెక్ట్ గా చెప్తుంది. చాలా అంటే చాలా మంది తనని చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు మనకి దాని అవసరం లేదు. మనం వేరుగా ఉండాలి. ఇది స్కూబీ డూ కాదు జోనా. టార్చ్ ఆన్ చేయండి. అక్కడుంది, నేను చూశాను. ఎక్కడ? ఎక్కడైనా ఉండొచ్చు. తన నుంచి దృష్టి నా తిప్పకండి. ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. మనం ఎప్పటి వరకు ఇలా ఉండాలి? ఫ్రాంకీ ఫ్యూజ్ బాక్స్ ఎక్కడుంది? కిచెన్ లో ఉంది. జోనా, నేను నీతో వస్తాను. డ్రేక్, పద ఇక్కడి నుంచి వెళ్దాం. డ్రేక్, నీ సాయం కావాలి. ఈ టార్చ్ పట్టుకో. నా ఆరోగ్యం పాడైపోతుంది. పద, విండో దగ్గరికి రా. పదండి త్వరగా.
జోనా, నువ్వు నిజంగా భయపెట్టేశావు. ఇంత టైం ఎందుకు పట్టింది? థ్యాంక్ గాడ్ నువ్వు సేఫ్గా ఉన్నావు. డ్రేక్ ఎక్కడున్నాడు? సిద్ధమవుతున్నా. డ్రేక్! ఇది తీసుకోండి. థ్యాంక్ యూ. అసలేంటంటే మిస్టర్ మాలిక్, విక్టర్, నన్ను విక్టర్ అను. మాకిది చెప్పండి విక్టర్. ఆ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రక్తం చిందించే బొమ్మ. ఆ విషయం అయితే నేను చెప్పలేను. కానీ దాన్ని మనం ఆపగలం కదా? నేను ముందు తనని ఆపాను, ఇప్పుడు కూడా ఆపగలను. ఆ బొమ్మ, మీరు ఇప్పుడైతే బొమ్మ అంటున్నారు కదా, గత 30 సంవత్సరాల నుండి నా వెంట పడుతోంది. మొదటగా నా కూతురు చూసింది దాన్ని, తర్వాత నా భార్య, ఇక నా చుట్టాలు, నా ఫ్రెండ్స్. చాలా ఘోరం జరిగింది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ దాన్ని చూసిన అందరినీ చంపేసింది. చాలా ఘోరం. కానీ దాన్ని నేను చూడలేను, కానీ నేను దాన్ని ఫీల్ అవ్వగలను. దాన్ని ఇంతవరకు నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. నేను దాన్ని షిప్పింగ్కి పంపేవాడినే, ప్రతిసారి దాన్ని నాశనం చేసేవాడినే. కానీ గత వారం నాకు దాని గురించి తెలిసిందే. అది ఎక్కువ దూరంలో లేదో, దానికి దొరకకుండా నేను ఎక్కడి నుంచో బొమ్మల్ని షిప్పింగ్ పంపేవాడినే. ప్రతిసారి దాన్ని నాశనం చేసేవాడినే, ఎందుకంటే నా ఫ్యామిలీ లాగా వేరే ఫ్యామిలీ అవ్వద్దనే. నేను వేరే వాళ్ళ దృష్టిని కూడా దాని నుంచి తప్పించేవాడినే. నేను ఇలా చేస్తూనే ఉంటాను. ఇది నా కర్తవ్యం. కాఫీ బాగుంది. ఇలా కాఫీ పెట్టి ఎవరు ప్రాణాలైనా తీసేయచ్చు. అయితే విక్టర్, మనం ఇప్పుడు మొదలు పెడదాం. తను మళ్ళీ వచ్చినప్పుడు ఒకవేళ రాలేదంటే? తను కేవలం మీరు మాత్రమే చూసారా? ఇప్పటి వరకు బ్రతికే ఉన్నాడు. అయితే ఇంకొద్దిసేపు ఆగండి మీరు. అది మనుషులను చంపకుండా ఉండలేదు. నాకు తాగడానికి ఏదైనా కావాలి. లూసీ, నీకేమైనా కావాలా? నీకేమనిపిస్తుంది? గుడ్డివాడు మనకి దారి చూపిస్తున్నాడు. మీ కూతురు పేరేంటి? మ్యాడ్లిన్. మేము తనని మ్యాడీ అంటాం. మరి నీ పేరు? లూసీ. పూర్తి పేరు లూసెల్.
ఐఎమ్ సో సారీ. లేదు, ఐ ఆమ్ సారీ. విక్టర్ని పిలు. ఇప్పుడే. విక్టర్ తను వచ్చేసాడు. విక్టర్ మీరేం చేస్తున్నారు? జోనా, లూసీ ఎక్కడున్నారు మీ ఇద్దరు? జోనా, లేదు, నేను విక్టర్నే. జోనా ఇంకా లూసీ ఎక్కడున్నారు? ఏంటి నువ్వు తన్ని చూస్తున్నావా? ఏం జరిగినా సరే చూపు తిప్పకో, ఇది చాలా ముఖ్యం. ఇది చెప్పండి, మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? మనం దీన్ని మొత్తానికి నాశనం చేద్దాం. మీకు పిచ్చి పట్టిందా? మీరు మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. నేను కూడా చేయాలనుకున్నాను. ఎప్పుడైతే నీతి నీ ఫ్రెండ్షిప్ దాని మీద పడిందో అప్పుడే అనుకున్నా నువ్వు వేరే వాళ్ళని కాపాడడానికి నువ్వు హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు చివరి మనిషివి దాన్ని చూస్తుంది. ఇంకా ఒక్కసారి నువ్వు చనిపోతే దాని శక్తివంతం అయిపోతుంది వేరే వాళ్ళు దాన్ని చూసినంత వరకు. కానీ నేను అప్పుడు ఇలా అవ్వనివ్వను, అస్సలు జరగనివ్వను. మీరు ఇలా చేయడానికి వీల్లేదు. ఎవరో ఒకరిని చేయాలి కదా. తలుపు తెరువు, నన్ను నుంచి తప్పించుకోలేవు. తెరువు. విక్టర్! జోనా, 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 చాలు. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. తన్ని వెనకే ఉన్నాడు. పద జోనా, తొందరగా చెయ్యి. జోనా,
జోనా నా వైపు చూడు చూడు. వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో. లేదు లేదు నీకేం కాదు, నువ్వు నయమైపోతావు. చూడు ఏమవ్వలేదు. ఓకే జోనా జోనా. హలో 911, మేము మీకు ఏ విధంగా సాయం చేయగలం? హలో, ఏం ఎమర్జెన్సీ ఉంది? మీ అడ్రస్ చెప్పండి. హలో, మీకు వినిపిస్తుందా? Legends in the sun, ready to descend. Tearing from them, this must be the end. Innocence was lost, feasted on my fear. Sanctuary gone, withered by the year. ఎలా రాసావు ఎగ్జామ్? పాస్ అయ్యావా లేదా నువ్వు? పాస్ అయిపోయాను. ఏమైంది? నాకు కూడా అందరూ గుర్తొస్తున్నారు. అయితే నువ్వు స్టాన్ఫోర్డ్ కోసం ఎప్పుడు వెళ్తున్నావు? నేను వెళ్ళట్లేదు. నేను వచ్చే ఇయర్ వరకు ఇక్కడే చదువుకుంటాను. కానీ ఫ్రాంకీ, అది నీ డ్రీమ్ కదా. నాకు కొంచెం టైం ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా కళలు కూడా మారిపోతుంటాయి. అయితే దానికేమైంది? ఎక్కడుందది?
అరే దీన్ని జాగ్రత్త తీసుకెళ్ళండి. ఇది అక్కడికి చేర్చడానికే చాలా డబ్బులు ఇచ్చారు మనకి. ఆ? ఆ, ఆ, ఆ. దీంతో ఇది మూడోది విరగొట్టారు. పోన్లే, ఇది ఇన్సూరెన్స్ అయినా ఉంది. జాయ్, నువ్వు బాగున్నావు కదా? కానీ ఈ వస్తువు చాలా భయంకరంగా ఉంది. పద దీన్ని క్లీన్ చేద్దాం. అరే అది ఎటు వెళ్ళింది? అట్టే